Day 1 of solving SQL queries. Welcome to my channel. So, first question వచ్చేసి ఇక్కడ చూడండి, write a query to display all the details of employees if their name starts with vowels and ending with consonants. The output should be list of employees whose name starting with vowel letter and ending with consonant letter. లెట్స్ టేక్ సెలెక్ట్ క్లాస్. సెలెక్ట్ క్లాస్లో ఏ కాలం నేమ్ అయితే ఇస్తానో ఆ కాలం నాకు అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. క్వశ్చన్ ఈజ్ టు డిస్ప్లే ఆల్ ద డీటెయిల్స్, అందుకని నేను ఈఎంపీ డాట్ స్టార్ అని తీసుకున్నా. ఆస్ట్రిక్ ఇండికేట్స్ ఆల్ ద డీటెయిల్స్, డాట్ ఇండికేట్స్ ఇన్సైడ్ ఈఎంపీ ఈజ్ టేబుల్ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ టేబుల్. సెలెక్ట్ క్లాస్ ఈజ్ ఫర్ ఏ కాలం అవుట్పుట్ ఇవ్వాలని, ఫ్రమ్ క్లాస్ ఏ టేబుల్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలని, వేర్ ఈజ్ టు ఫిల్టర్ ద కండిషన్, వేర్ ఈ నేమ్ లైక్ ఏ సఫిక్స్ పర్సంటేజ్. లెటర్కి సఫిక్స్లో పర్సంటేజ్ సింబల్ ప్లేస్ చేస్తున్నాం అని అంటే ఏ షుడ్ బి ఫస్ట్ లెటర్ ఆఫ్ ద నేమ్. ఆర్ ఎందుకు యూజ్ చేస్తున్నా అని అంటే మై ఫస్ట్ లెటర్ క్యాన్ బి ఏఈఐఓయు ఎనీ ఓవెల్, అండ్ ఈ నేమ్ నాట్ లైక్ పర్సంటేజ్ ఏ. పర్సంటేజ్ ఈస్ ప్రిఫిక్స్ టు లెటర్ ఏఈఐఓయు. ఎందుకు అని అంటే రాదర్ దాన్ టేకింగ్ ఆల్ ద కాన్సనెంట్ లెటర్స్, నేను ఏఈఐఓయుని నాట్ లైక్ ఆపరేటర్తో చెక్ చేస్తే ఇఫ్ ఏఈఐఓయు ఎండ్ అవ్వకపోతే రిమైనింగ్ ఆర్ కాన్సనెంట్సే కదా. So I am taking not like operator. To check ending letter, I am prefixing the percentage symbol to the letter AEIOU. ఓవెల్స్ కి ఆర్, కాన్సనెంట్ కి అండ్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేసా అంటే, ఆర్ అంటే నాకు ఇచ్చిన ఏ ఒక్క లెటర్తో నాకు వర్డ్ స్టార్ట్ అయినా సెలెక్ట్ ద వర్డ్, అండ్ ఈస్ డెఫినెట్లీ ఇట్ షుడ్ నాట్ ఎండ్ విత్ ఏఈఐఓయు అని.